ఫిబ్రవరి 11వ తేదీని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవంను జరుపుకుంటాయి. వీక్షిద్దాం ప్రత్యేక కథనం. ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. ఈ దినోత్సవం ఈ ఏటి నినాదం మెరుగైన ఇంటర్నెట్ కోసం కలిసి రండి. ఈ దిశలో డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాలు 2025 ముసాయిదాసు డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాలు 2025 ముసాయిదాను ప్రజా సంప్రదింపుల కోసం భారత ప్రభుత్వం జనవరిలో విడుదల చేసింది. ఫిబ్రవరి 18 వరకు సూచనలు స్వీకరిస్తారు. వ్యక్తిగత సమాచార గోప్యత పౌరుల ప్రాథమిక హక్కుగా ఈ నియమాలు గుర్తిస్తాయి. అభ్యంతరకర సమాచారం, చిత్రాలు, వీడియోలను ఇంటర్నెట్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల నుండి తొలగించమని కోరే హక్కును డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం 2023 సెక్షన్ 12(3) కల్పిస్తుంది. ఇతర దేశాల్లో, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్లో గోప్యతా చట్టాల కింద గుర్తించబడిన కీలకమైన హక్కు ఇది. ఉల్లంఘనపై 50 కోట్ల జరిమానా విధించే అధికారం డేటా పరిరక్షణ బోర్డుకు ఉంటుంది. అంతేగాక బాలల సమాచారాన్ని ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. బాలల వ్యక్తిగత గోపనీయతకు, భద్రతకు నష్టం కలిగించేటట్లు సమాచారాన్ని దుర్వినియోగం చేస్తే 200 కోట్ల జరిమానా విధించే అధికారం కూడా బోర్డుకు ఉంది. అనేక రూపాలలో బాలలు, మహిళలపై జరిగే హింసలో ఇటీవల అదనంగా చేరింది. సాంకేతికత, డిజిటల్ జెండర్ హింస, అభ్యంతర నగ్న చిత్రాలతో వేధింపులు, ఇమేజ్ బేస్డ్ అబ్యూజ్, బాలికలపై నేరాలు కొన్నిసార్లు వారి ఆత్మహత్యకు దారితీస్తున్నాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఆన్లైన్లో అభ్యంతరకర ఫోటో, వీడియోల తొలగింపు సులభతరం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకున్నాయి. ఇందుకోసం ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిగా ఈ సేఫ్టీ కమిషనర్ అనే వ్యవస్థను చట్టబద్ధంగా నియమించింది. బ్రిటన్ రివెంజ్ పోర్న్ హెల్ప్ లైన్ 2 లక్షల పైచిలుకు అభ్యంతర ఫోటోలను తొలగించింది. కొరియా డిజిటల్ సెక్స్ క్రైమ్ విక్టిమ్ సపోర్ట్ సెంటర్ ఫోటోల తొలగింపు గురించి ఫిర్యాదు రాకముందే గుర్తించి ముందస్తు తొలగింపు దిశగా పరిశోధన చేస్తోంది. భారత ప్రభుత్వం కూడా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాల రూపకల్పన సాంకేతికతతో సమాన వేగంతో జరగపోతే సమాజం నష్టపోతుంది. సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం స్ఫూర్తితో బాలలు, మహిళల గౌరవానికి, భద్రతకు పెద్ద పీట వేయడం ద్వారా మాత్రమే భారతదేశం మరింత న్యాయమైన, వికసిత భవిష్యత్తు వైపు పురోగమిస్తుంది.